1955 ఏప్రిల్ 11న దక్షిణ చైనా సముద్రంపై ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రెప్పపాటులో ఎయిర్ ఇండియాకి చెందిన చార్టర్డ్ విమానం కాశ్మీర్ ప్రిన్సెస్ భారీ పేలుడుతో ముక్కలవ్వి సముద్రంలో కూలిపోయింది. ఆ విమానంలో ఒక చైనా ప్రతినిధి బృందం ప్రయాణించింది. క్షణంలోనే ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదం తర్వాత చైనా, అమెరికా, తైవాన్, హాంకాంగ్ల వైపు వేలెత్తి చూపింది. భారత్పై నేరుగా ఆరోపణలు రాకపోయినా అనుమానితుల జాబితా నుండి భారత్ను మినహాయించలేదు. అటువంటి ఉద్రిక్త భూగోళ రాజకీయ పరిస్థితుల్లో నిజాన్ని వెలికితీసేందుకు 37 ఏళ్ల యువ భారతీయ నిఘా అధికారి రంగంలోకి దిగారు. ఆయనే రామేశ్వర్ నాథ్ ఖావ్. వీరు తర్వాతి కాలంలో రా సంస్థను స్థాపించారు. అసాధారణమైన సాహసం, వృత్తి నైపుణ్యంతో ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల్లో ఒకటైన రాను ఆయన ఒంటరిగా ప్రారంభించారు. విమాన పేలుడు నుండి ప్రాణాలతో బయటపడిన 3 సిబ్బందితో ఆయన మాట్లాడి విమానం కూలిపోకముందు జరిగిన సంఘటనలను క్రమపద్ధతిలో విశ్లేషించారు. ఖావ్ ఆ పేలుడు యొక్క ఖచ్చితమైన శబ్ద నమూనాను, మంటలు వ్యాపించిన మార్గాన్ని పునర్నిర్మించి మొత్తం ఘటనను స్కెచ్ రూపంలో గీశారు. విదేశీ గడ్డపై నెలల తరబడి దర్యాప్తు చేసిన తరువాత హాంకాంగ్లోని కైటాక్ విమానాశ్రయంలో బాంబు అమర్చారని ఆయన ఆధారాలు కనుగొన్నారు. దీని వెనుక తైవాన్ నియంత చియాంగ్ కై షేక్ ఉన్నారని తేల్చారు. ఈ కుట్రలో అసలు లక్ష్యం చైనా ప్రీమియర్ జౌ ఎన్ లై. చియాంగ్ కై షేక్ ఆదేశాల మేరకు తైవాన్కు చెందిన గ్రౌండ్ స్టాఫ్ సభ్యుడైన చౌ చూ కైటాక్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానంలో బాంబును అమర్చాడు. ఈ పని కోసం అతనికి 6 లక్షల హాంకాంగ్ డాలర్లు చెల్లించారు. ఖావ్ చేసిన ఈ దర్యాప్తు కుట్రదారులను బట్టబయలు చేయడమే కాకుండా ఈ ఘటనలో భారత్కు ఎటువంటి సంబంధం లేదని అంతర్జాతీయ స్థాయిలో నిరూపించింది. ఈ సాహసోపేతమైన పరిశోధన భారత గౌరవాన్ని కాపాడింది. 5 దేశాల దౌత్య నీటి మధ్య నిలబడి ఒకే ఒక్క భారతీయ గూఢచారి అధికారి నిజాన్ని వెలికితీయగలడని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆయనే భారత గూఢచారి దిగ్గజం ఆర్ఎన్ ఖావ్. ఆయన నాయకత్వంలోనే భారతదేశపు అత్యంత కీలకమైన నిఘా సంస్థ రా అండ్ ఎనాలిసిస్ వింగ్ రూపుదిద్దుకుంది.